Hello guys, welcome back, and we have Dr. Redson with us. He has attended our Train the Therapist program from the last 2 days for the workshop, and we would like to hear about Dr. Redson first of all. So Dr. Redson, if you could tell in Telugu about yourself and your educational background a little bit to our audience, please. నా పేరు డాక్టర్ రెడ్సన్. నేను బీపీటీ అండ్ ఎంపీటీ కంప్లీట్ చేసి నేను ఒక 12 ఇయర్స్ నుంచి సర్వీస్ చేస్తున్నాను యాజ్ ఎ ఫిజియోథెరపిస్ట్గా. నాకు 3 బ్రాంచెస్ ఉన్నాయి, అవి రన్ అవుతున్నాయి. మోస్ట్లీ గుడ్. Okay, so you've been working from the last 10-12 years and you already have been managing 3 centers. So how was your experience in this 2 days? Because you have a lot of experience, but you have still come for the workshop. So I think you would have gained something. So if you could elaborate on that, please. నేను 2 days నుంచి ఇక్కడ నేను ఈ వర్క్షాప్ కండక్ట్ చేసే విధానం, రవి సార్ ఇచ్చే విధానము, అతని నాలెడ్జ్ షేరింగ్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఏ విధంగా నేను చెప్పగలుగుతానంటే, నేను యూట్యూబ్లో గూగుల్లో సెర్చ్ చేసిన ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తగ్గట్టు ఏదైతే వాళ్ళు ఫాలో అయ్యే దానికంటే ఎక్కువ చేస్తున్నాడు సర్వీస్ అన్నదానికి నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మిషన్ వాక్, ఆ మిషన్ వాక్లో ఫిజియోథెరపిస్ట్ మిషన్ అనేది నెవర్ ఎండ్స్. అతను చేసే ఈ సర్వీస్ ఏదైతే ఉందో, రవి సార్ చేసే సర్వీస్ ఏదైతే ఉందో, అది ఒక నెక్స్ట్ లెవెల్లో ఫిజియోస్కి ఇన్స్పిరేషన్ లెవెల్లో ఉంది. చేస్తే సర్వీస్ ఒక న్యూరో రిహాబిలిటేషన్ ఈ విధంగా చేయాలి, ఈ విధంగా మనం ఒక పేషెంట్ని సర్వీస్ చేసి ఆ పేషెంట్ యొక్క డిఫార్మిటీని ఓ లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి, నెక్స్ట్ స్టేజ్ లెవెల్కి తీసుకొచ్చి ఆ పేషెంట్ వాళ్ళ ముఖంలో ఆనందం, వాళ్ళ మనసులో ఆనందం, వాళ్ళ యొక్క ఆ థాట్ ప్రాసెస్ ఏంటి అంటే, నేను ఈ డిఫార్మిటీతోని బతకకుండా ఈ క్షణమే నేను పోతానేమో, ఒక నెల కిందంటే పోతానేమో, ఒక సంవత్సరంలో ఉన్న పోతానేమో అనే ఒక డిసప్పాయింట్మెంట్ ఏదైతుందో అది దూరం చేసి నేను నా లైఫ్ స్పాన్ని పెంచుకోగలుగుతాను, నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకోగలుగుతాను. ప్లస్ నాకు ఒక బేసిక్ లెవెల్ నుంచి ఒక మోటివ్ తీసుకొచ్చి నేను కామన్ మ్యాన్ లాగా, నార్మల్ మ్యాన్ లాగా, నార్మల్ బ్యాక్ టు ద లైఫ్ ఏదైతుందో అది నేను హర్డిల్ని నేను పాస్ అయ్యి నేను బయటికి వెళ్ళి నేను నార్మల్ లైఫ్ని, నా వర్క్ లైఫ్ని, ఫ్యామిలీ లైఫ్ని, నేను అందరి దృష్టిలో నేను ఒక డిజేబుల్డ్ గాను, సంథింగ్ స్పెషల్ గాను, సంథింగ్ అంటే ఒక జాలి దయ చూపించేటట్టు వై ఏ పేషెంట్ కెన్ ఫీల్, అరే సమ్వన్ హూ విల్ షో సాఫ్ట్ కార్నర్, అరే దిస్ fellow can't walk, this fellow is a disabled, this fellow having a surgery. ఆ ఫీలింగ్ని దూరం చేసుకుంటూ వాళ్ళకు ఒక నార్మల్ లైఫ్, నార్మల్ స్టెబిలిటీ, ఒక నార్మల్ స్ట్రెంగ్త్ ఇచ్చుకుంటూ వాళ్ళ లైఫ్ని బ్యాక్ టు ద నార్మల్ లెవెల్ తీసుకొచ్చే ఆ విధానం ఏందో రవి సార్ది అల్టిమేట్ గోల్. తను చేసే ఈ ప్రాజెక్ట్ ఏదైతుందో, మిషన్ ప్రాజెక్ట్, హీలింగ్ ప్రాజెక్ట్, అది నెక్స్ట్ లెవెల్గా మాకు, ఒకవేళ మేము 12 ఇయర్స్లో ఉన్న ఈ సర్వీస్లో ఈ లెవెల్గా మాకు మోటివ్, నాలెడ్జ్ అనేది ఒక ఓషన్. అది చిన్న అయినా పెద్ద అయినా ఎవరి దగ్గరనైనా ఎంత అక్వైర్ చేసుకుంటే అంత. మేము ఒక పర్మిట్ లెవెల్లో ఉన్నాం డ్యూ టు ఫైనాన్షియల్ కానీ, అది కానీ ఇది కానీ. తను మొత్తం ఒక ప్యాషన్గా ఫిజియో వరల్డ్కి, ఒక ప్యాషన్గా ఇండియా లెవెల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్కి దాటి తను చేసే ఈ సర్వీస్ ఏందో నాకు హార్ట్ టచ్. ఓకే, వెరీ నైస్ టు హియర్ దట్. Thank you so much, Dr. Redson, for telling us your experience overall. That was very fascinating to hear from you, and we would like to hear from you again.